హాయ్ గాయస్, వెల్కమ్ టు మన వెబ్ టీవీ ఛానల్. దేవరా రివ్యూ కావాలనుకుంటున్నారా? అయితే సినిమా ఎవరైతే చూడకుండా ఉంటారో ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని సినిమా చూసి ఆ తర్వాత నా వీడియో చూడండి. ఓకే, ఇంకా సినిమాలోకి వెళ్తే 6 సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన మన దేవర సినిమా ఎలా ఉందో చెప్పబోతున్నాను. కొరటాల శివ ఎన్టీఆర్ గారిని దేవర సినిమాలో ఎలా చూపించాలనుకున్నాడు, ఎలా చూపించాడు. పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే రాజమౌళి సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే సినిమా ఎన్టీఆర్ గారికి 3 సార్లు ఫ్లాప్నిచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1 దాని తర్వాత తీసిన సుబ్బు ఫ్లాప్ అయింది. యమదొంగ దాని తర్వాత తీసిన కంత్రి ఫ్లాప్ అయింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళారు. మరి ఈ సినిమా ఫ్యాన్స్ని మొప్పించిందా? ఎన్టీఆర్ గారి నటన ఎలా ఉంది? సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఎర్ర సముద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రత్నగిరి కొండల్లో ఉన్న 4 గ్రామాల సముదాయం దగ్గర ఉన్న ఎర్ర సముద్రంలోకి ఎన్టీఆర్ గారు వాళ్ళ బృందం దొంగతనాలకు వెళ్ళి సరుకును దొంగతనంగా సముద్రం నుంచి దొంగిలించి విలన్స్కు అప్పచెప్తూ ఉంటుంది. దీని కారణం వల్ల ఆ సరుకు దొంగల నుంచి తీసుకొచ్చి విలన్కి అప్పగించే క్రమంలో ఆ ఆయుధాల వల్ల మన దేవరా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు కానీ అతను చదివించే ఒక పిల్లాడు కానీ చనిపోతాడు. దీనివల్ల ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి దొంగతనాలు మానేయాలని ఫిక్స్ అయిపోయి ఆ దొంగతనాలు మానేయాలని చెప్పేసి వాళ్ళ గ్రూప్ సభ్యులనే దొంగతనాలు చేయకుండా అడ్డుకుంటూ వాళ్ళ మీదకే ఫైట్కి వెళ్ళి చాలా వరకు అందరినీ చంపేస్తారు. దీంట్లో మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ బైరా క్యారెక్టర్ చేశాడు. భయ్యా అసలు ఆ సైఫ్ అలీ ఖాన్కి ఎలా అసలు ఈ క్యారెక్టరైజేషన్ చేయాలనిపించిందో ఏంటో నాకైతే అర్థం కాలే. స్క్రీన్ ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లే బాగుంది. అయితే సినిమా ల్యాగ్ అయితే లేదు. ల్యాగు అనిపించినప్పుడల్లా ఎన్టీఆర్ గారి యాక్షన్కి ప్రతి ఒక్క అభిమానికి గూస్ బంప్ తెప్పిస్తాయి. ఓకే, ఈ సినిమాలో ఫైట్ సీన్కి వస్తే ఎన్టీఆర్ గారు చేసిన ఫైట్ సీన్కి ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని కాలర్ వేసుకుంటూ తిరిగి మళ్ళీ సినిమాకి వెళ్తాడు. ఒక్క విషయం చెప్పాలంటే మొత్తం సినిమా అంతా వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ గారు తన భుజాల మీద ఈ సినిమాను నడిపించారు. బోర్ కొట్టింది అన్నప్పుడల్లా ఎన్టీఆర్ గారి నటన, ఆయన లుక్కు, ఆయన ప్రజెంటేషన్ అబ్బా ఫ్యాన్స్కి మాత్రం హంగామా అల్లల్లాడిపించింది. గూస్ బంప్స్ వచ్చాయంటే నిజంగా నమ్మండి. తర్వాత సాంగ్ ఒకటి ఉంది, ఆయుధ పూజ సాంగ్. అబ్బా భయ్యా, దానికి ఎన్టీఆర్ అన్న వేసిండయ్యా స్టెప్స్, అబ్బా మామూలుగా లేదయ్యా. ఆ సాంగ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్లో ఆయుధ పూజ కోసం, ఆయుధాల కోసం 4 వర్గాల ప్రజలు కొట్టుకుంటారు. ఆ సీన్ బాగా మెప్పిస్తుంది, మీకు చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గారు ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అబ్బా భయ, మైండ్ బ్లాక్ అయిపోద్ది. అసలు ఎన్టీఆర్ గారి కటౌట్కి, ఆయన కండలకి, ఆయన పర్ఫార్మెన్స్కి, ఆయన యాక్టింగ్కి ఎవరైనా సరే వితౌట్ ఫ్యాన్స్ కూడా ఇంప్రెషన్ అయ్యేంత మంచి యాక్టర్ మరోసారి నిరూపించుకున్నాడు ఎన్టీఆర్ గారు. తర్వాత ఇంకొక విషయం భయ్య, ప్రకాష్ రాజ్ గారు ఎలివేషన్స్ ఇస్తారు భయ్య ఎన్టీఆర్ గురించి. ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క డైమండ్లా పేలిపోయింది భయ్య. అబ్బా ఏమన్నా ఇచ్చాడు ఎలివేషన్స్. తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సింది అనిరుద్ధ్ గారి మ్యూజిక్. చింపి పడేశాడు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ అబ్బా మామూలుగా చేయదు. కాకపోతే ఏంటంటే హీరోయిన్ ఉంది, జాన్వీ కపూర్ గారు మొట్టమొదటిసారిగా తెలుగులో ఎన్టీఆర్ పక్కన నటించాడు. కానీ ఆవిడ ఊరికే నామ్కే వాస్త్, ఏదో హీరోయిన్ ఉండాలి ఒక సాంగ్ కోసము అన్నట్లుగా కొంచెం ఏదో చేశారు. కానీ మొత్తం స్టోరీ మొత్తం ఎన్టీఆర్ కథ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత వస్తే ఆ ఫైట్ సీన్ తర్వాత చాలామంది ఎన్టీఆర్ గారిని చంపాలనుకొని ప్లాన్ చేస్తారు. ఇందులో మెయిన్ ప్లాన్ చేసేది ఏంటంటే రాయప్ప క్యారెక్టర్ శ్రీకాంత్. ఈయనే మనసు చంపుకొని ఆయన్ను ఒక పెళ్లి ఉద్దేశంతో అని చెప్పేసి ఆయన రప్పించి మనసు చంపుకొని ఆయన్ని ఎన్టీఆర్ని చంపాలని చెప్పేసి ఒక పెద్ద ప్లాన్ అయితే జరుగుతుంది. ఆ ప్లాన్కి సంబంధించి ఎన్టీఆర్ గారు నిజంగా దొంగతనానికి మళ్ళీ సముద్రంలోకి వెళ్తున్నారా, వాళ్ళని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు సముద్రం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ గారు కొద్దిసేపట్ల మందు తాగి నిద్రపోతున్న సమయంలో ఒక గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆయన చంపాలని. ఎన్టీఆర్ గారు పిచ్చ ఫైట్లతో వాళ్ళందరినీ మట్టి కరిపించి చంపేస్తాడు భయ్య. తర్వాత ఇంకా ఎవరికి కనపడ్డు, వాటికి ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఓకే బ్రో, ఇప్పుడు ఇంటర్వెల్ కార్డు అయిపోయిన తర్వాత మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉంది.
ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పాత్ర నటించారు ఎన్టీఆర్ గారు. పెద్ద ఎన్టీఆర్ గారు దేవర అయితే చిన్న ఎన్టీఆర్ ఆయన కొడుకు వర అనమాట ఇందులో క్యారెక్టరు. చాలా భయంగా భయస్తుల్లా బ్రతుకుతుంటాడు వర క్యారెక్టరు. అంటే పెద్ద ఎన్టీఆర్ కొడుకు, చిన్న ఎన్టీఆర్ వర క్యారెక్టరు. చాలా భయంగా బతుకుతుంటాడు, చాలా భయస్తుడు. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడే మొట్టమొదటి ట్విస్ట్ ఒకటి ఉంటుంది భయ్య. అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అది మామూలు ట్విస్ట్ కాదు. ఎన్టీఆర్ గారిని తన కొడుకే చంపి ఉంటాడు. అది ఎందుకు ఏంటి అని పార్ట్ 2లో చూడమన్నారు కొట్రాల గారు. భయ్య నాకు తెలిసి అడుగుతున్నాను. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అవసరం లేదనుకుంటా భయ్య. రాజమౌళి బాహుబలిలా తీసుకుపోదాము అనుకున్నాడు, కానీ ఇక్కడే కొరటాల శివ గారికి బెడిసి కొట్టిందనే చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు దీన్ని ఒక పార్ట్లోనే ముగియొచ్చు, కానీ పార్ట్ 2 ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కాలేదు భయ్య. ఇందులో పాజిటివ్ ఏంటంటే పాజిటివ్ ఈవెంట్స్, ఎన్టీఆర్ గారి మెయిన్ యాక్టింగ్ తన బుధ స్కంధాల మీద సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా ఆయన మాస్ యాక్టింగ్తో ఇరగదీశాడు భయ్య. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఒకవేళ బాగున్నా లాగ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు బోరింగ్గా అనిపిస్తుంది. ఆ బోరింగ్గా అనిపించినప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే సరిపోతుంది. తర్వాత జాన్వీ కపూర్ గారికి వస్తే ఆవిడ ఒక సాంగ్ కోసం మాత్రమే ఇందులో నటించిందని చెప్పాలి. అంత హైప్ అయితే లేదు. ఇంటర్వ్యూలో ఏదో చెప్పింది, నేను ఒక డైలాగ్ చెప్పింటే ఎన్టీఆర్ గారు నన్ను చాలా బాగా చెప్పావు, ఇంప్రెస్డ్ అని చెప్పారన్నారు. మరి ఆ డైలాగు ఎడిటింగ్లో కట్ చేశారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే జాన్వీ కపూర్ ఈ సాంగ్ కోసం మాత్రం ఉంది. అయితే ఆ సాంగ్ చుట్టమల్లే వచ్చావన్న సాంగ్ పిక్చరైజేషన్ భయ్య ఉంటుంది, కేక అంత బాగా పిక్చరైజేషన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే కొరమైన నిన్ను కొరుక్కు తింటా ఆ సాంగ్ ఉందనుకొని చాలా ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ యూట్యూబ్లో ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ చూసి అది పెద్ద స్క్రీన్ మీద చూడాలి, ఆయన డ్యాన్స్ చూడాలని ఉత్సాహంతో వెళ్ళిన వారు చాలామంది ఉంటారు. కానీ డిసప్పాయింటెడ్ భయ్య. ఆ సాంగ్ పార్ట్ 1లో లేదు, నాకు తెలిసి పార్ట్ 2లో అనుకుంటా. తర్వాత విషయానికి వస్తే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అభిమానులు ఏదో ఇందులో షార్క్తో ఫైటింగ్ సీన్ ఉంటుందని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళి ఉంటారు. కానీ ఇందులో మనం అనుకున్నంత షార్క్తో ఫైట్ సీన్ అయితే ఏం లేదు భయ్య. ఊరికే ఏదో ట్రైలర్లో షార్క్తో ఫైట్ చేసినట్టు హైప్ క్రియేట్ చేశారు, కానీ మొత్తానికైతే సినిమాలో మాత్రం ఆ షార్క్తో ఫైట్ సీన్ ఏమంత నచ్చలేదు, దాన్ని సరిగ్గా తీయలేదు కూడా. అసలు కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారితో తీయాల్సిన సినిమా కాదు. అసలు ఎన్టీఆర్ గారి లుక్కి, ఆయన మాస్కి, ఆయన స్టోరీ ఎలాంటి స్టోరీలు ఎంచుకుంటాడో మనందరికీ తెలుసు. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ గారిని ఒప్పించి మరీ కొరటాల శివ గారు ఈ సినిమా చేయడం జరిగింది. కానీ భయ్య అనుకున్నంత లేదు భయ్య. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఆయన కటౌట్ అవి చూసి మాత్రం వెళ్ళాల్సింది. ఫైనల్గా ఎండింగ్లో ఒక మంచి ఫైట్ ఉంటుంది భయ్య. చిన్న ఎన్టీఆర్ గారు నేను మా నాన్నతో సంబంధం లేదు అని చెప్పేసి నమ్మించడానికి బైరా గ్యాంగ్తో అక్కడికి వెళ్ళి నాకు మా నాన్నకి ఎటువంటి సంబంధం లేదు, నేను కూడా మీ వాడినే అంటే అప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారు అంటారు, విలన్ గారు బైరా క్యారెక్టర్ చేశారు ఇందులో. ఆయన అంటాడు, ఓకే మీ నాన్నకు నీకే సంబంధం లేదంటున్నా కాబట్టి మాతో ఈరోజు దొంగతనానికి రావాలి సముద్రంలోకి అని చెప్పగానే ఎన్టీఆర్ గారు కూడా భయంగా ఒప్పుకొని వెళ్తాడు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే భయ్య, అక్కడ అందరినీ చంపేది, అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఫైట్ సీన్ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో విలన్స్ను చంపేది మొత్తం మన చిన్న ఎన్టీఆరే. కాకపోతే భయంగా బతుకుతూ అందరినీ నమ్మిస్తూ వాళ్ళతో పాటే తిరిగి వాళ్ళతో పాటే కలిసి ఆ ఫైట్ ఉంటుంది భయ్య సముద్రంలో. మొత్తానికైతే గాల్లో, భూమి మీద, నీళ్ళల్లో కూడా ఎన్టీఆర్ గారు తన యాక్టింగ్ మార్కు పర్ఫెక్ట్గా చూపించారు. ఈ సినిమాకి రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.7 రేటింగ్ భయ్య. బాయ్. ఫైనల్గా మన వెబ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫిల్మీ న్యూస్లు, తాజా న్యూస్లు అన్నీ రివ్యూ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్య.